వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 350 కోట్లతో కరీంనగర్ను కేసీఆర్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా అభివృద్ధి శూన్యమంటూ ఎద్దేవా. సమాజ చైతన్యానికి కళాకారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. 70 మంది సాహితీ కళాకారులకు ఆర్వాణి సకల వేదిక అవార్డుల ప్రదానం. సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా అమలు చేయాలి. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటాలను గుర్తించాలని మాదిగల వేడుకోలు. సమైక్య పాలనలో జరిగిన అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందన్నారు కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్. నేడు నగరంలోని 32వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు నగరం మేయర్ సునీల్ రావు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన సతీష్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కు చేరుకున్న ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం 45 లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో డివిజన్లో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ శాసన సభ్యులు గంగుల మాట్లాడుతూ కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీ నిధులత సీఎం అష్యూరెన్స్ నిధుల ద్వారా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందన్నారు. నగరపాలక సంస్థల మీద భారం పడకుండా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి సుమారు 350 కోట్ల రూపాయలను కరీంనగర్కు విడుదల చేసింది అన్నారు. వీటి ద్వారా నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గతంలో కేటాయించిన 85 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధుల పనులను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రభుత్వం నిధుల విడుదల కోసం పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు నగరం మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన సతీష్, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, తోటరాములు, దండిగాల మహేష్, జంగిలి సాగర్, నాంపల్లి శ్రీనివాస్, బోనాల శ్రీకాంత్, కచ్చు రవి, నాయకులు గందె మహేష్, కోల సంపత్ రెడ్డి, గనగాని సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో అంటే కేంద్ర నిధులు స్మార్ట్ సిటీ కానివ్వండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించిన 350 కోట్లతో పాటు కానివ్వండి, దాంతో కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్పడం జరిగింది. అద్భుతమైన రోడ్స్ చేసుకున్నాం. గత 40-50 సంవత్సరాలలో మట్టి ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా సిమెంట్ రోడ్లు మరియు బీటీ రోడ్లుగా మారిపోయింది. అయినా 40-50 సంవత్సరాలు దరిద్రం తీయాలంటే 10 సంవత్సరాలు సరిపోలే. అయినా కానీ ఇంకా పాలకవర్గ సభ్యులు వారికి అధిక భారం లేకుండా రాష్ట్రపతి నేరుగా నిధులు ఇవ్వడం వలన పాలకవర్గం వారు కూడా ఈరోజు కొన్ని జనరల్ ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతో మిగతా 20-30% రోడ్స్ పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగవలసిన బాధ్యత ఉన్నది. ఇంకా అందులో భాగంగా ఈరోజు మర్రి సతీష్, మర్రి భావన వాళ్ళ వార్డులో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కేటాయించిన 45 లక్షల రూపాయల నిధులు 2 రోడ్లు. ఈ 2 రోడ్లతోటి ఆల్మోస్ట్ ఇక్కడ 60% పనులు జరిగిపోతాయి. దీంతోపాటు ఈరోజు 45 లక్షలతోటి పనులు జరిగితే తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. దీంతోపాటు ఇంకా కూడా రోడ్స్ డిమాండ్ ఉంటుంది. ఈరోజు సీఎంఎస్ నిధుల ద్వారా సుమారు ఇంకా 85 కోట్ల రూపాయల నిధులు పనులు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందులో 25 కోట్ల రూపాయలు ఇంకా పనులు స్టార్టే కాలేదు. ఇంకా దానికి కావాల్సిన ఇంకా 40 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మార్చి 1 వీక్లో కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వ బాధ్యులందరూ కూడా కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ బాధ్యులందరూ కూడా వెంటనే ఆ సీఎంఎస్ నిధులు ఇప్పియండి. ఫిబ్రవరి మాసంలో పనులు మొదలుపెట్టించే ప్రయత్నం చేయండి. పనులు స్టార్ట్ చేసి అన్నీ మొత్తం కంప్లీట్ చేయాలి. పనులు ఏవైతే స్టార్ట్ చేయలేదో అవిటి ఉండగా పనులు గుర్తించేసి పనులు చేసుకొని కరీంనగర్ నగరంలో
మేము ఏదైతే నిర్ణయం చేసినామో ఆ పనులన్నీ కూడా మేము మొదలుపెట్టిన పనులు కంప్లీట్ చేయండి. కొత్త పనులు మేము తీసుకురామని అంటలేము. మీరు కొత్త పనులు తీసుకురాదా భగవంతుని నిలవాలి. కానీ మేము ఏదైతే పనులు తీసుకొచ్చి శాంక్షన్ చేసుకున్నామో ఆ పనులన్నిటి మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేయండి. మానే రివర్ ఫ్రంట్ కానివ్వండి, అందులో టూరిజం కానివ్వండి, మేము ఏదైతే మొదలుపెట్టి పనులు స్టార్ట్ చేసామో అవన్నీ కాంట్రాక్టర్ నిలిపించేసి మొత్తం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మీకు ఏమన్నా మీ కెపాసిటీ మంచిగా ఉంటే ఇంకో 2-4 కోట్లు తీసుకురండి. మా పాలకవర్గం హయాంలో నగరం నలువైపులా అభివృద్ధి చెందిందన్నారు నగర మేయర్ సునీల్ రావు. నేడు 35వ డివిజన్లో మహిళా సంఘ భవనాన్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. డివిజన్లో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డివిజన్కు చేరుకున్న మేయర్కు డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ సుమారు 40 లక్షల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మించామని, ఈ భవనాన్ని కాపాడుకునే బాధ్యత మహిళలదేనని వారు తెలిపారు. అదేవిధంగా 35 లక్షల రూపాయలతో ఈ డివిజన్లో SWG డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్టు వారు తెలిపారు. ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా మంచినీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణము, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు మహిళా సంఘ భవన నిర్మాణాలు, యువజన సంఘ భవన నిర్మాణాలు, కుల సంఘ భవన నిర్మాణాలను కూడా చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా ఆలయాల్లో, మసీదుల్లో, గురుద్వారాలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, డివిజన్ వాసులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మహిళలందరి ముఖంలో ఆ చిరునవ్వు చూస్తూ ఉంటే మేము కష్టపడ్డదానికి, మేము చేసిన పనికి ప్రతిఫలం లభించినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లంతా ఎంత సంతోషంగా ఉంటుందో వాడలకు సంబంధించినటువంటి మహిళా సంఘ సభ్యురాలు మరి వారి సొంత భవనం వచ్చిందని వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మాకు కూడా ఈ 40 లక్షల రూపాయలు పెట్టిన బాధ ఏదో ఒక మూలకి వెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టినా కూడా దానికి ఉపయోగం జరిగితే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా మహిళా సంఘం భవనం ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం, వారికి సకల సదుపాయాలు కల్పించడం, పూర్తిగా ఫర్నిచర్, చైర్స్ కావచ్చు, ఆఫీస్ టేబుల్ కావచ్చు, వాళ్ళ ఫైల్స్ పెట్టుకోవడానికి, ఫర్నిచర్ దాచుకోవడానికి బీరువాలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ప్రతిదీ కూడా అరేంజ్మెంట్ చేసి ఇవ్వడం వల్ల వారికి రేపు పొద్దు నుంచి వాళ్ళ సంఘ కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా నగరపాలక సంస్థ చాలా డివిజన్స్లలో కూడా మా పాలకవర్గం వచ్చిన తర్వాత చాలా డివిజన్స్లలో యువజన సంఘాల భవనాలు నిర్మించడం కావచ్చు, మహిళా సంఘాల భవనాలు నిర్మించడం కావచ్చు, ఆలయాలలో మరి అదేవిధంగా చర్చిలలో కావచ్చు, గురుద్వారాలో కావచ్చు, ఎక్కడైనా అవసరం ఉంటే కమ్యూనిటీ హాల్లో మన రీడింగ్ రూమ్స్ నిర్మించే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒకవైపు రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై, శానిటేషన్, లైటింగ్ చూసుకుంటూనే ప్రజలకు మిగతా అవసరాలు ఏవైతున్నాయో అవసరాలు తీర్చే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ విధంగా సాధ్యమైంది. కాబట్టి ఈరోజు 35వ డివిజన్ మహిళా సంఘ సభ్యులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మందకృష్ణ మాదిగ సారథ్యంలో గత 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని కోరుతూ పోరాటం జరుగుతుందని, న్యాయబద్ధమైన పోరాటాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే అధికారికంగా వర్గీకరణ అమలు చేయాలని బీసీ కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువ అంజన్న అన్నారు. కరీంనగర్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీల వర్గీకరణ గురించి జరిగిన ఉద్యమంలో ఎందరో వీరమరణం చెందారని, వారి త్యాగం గొప్పదని, వారి త్యాగం వృధా కాదని, త్వరలో వర్గీకరణ అమలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ కవి, రచయిత మోహన్ బైరాగి మాట్లాడుతూ వర్గీకరణ అనేది ప్రజాస్వామికమైన హక్కుని, దానిని వెంటనే అమలు చేయాలని, అనగారిన మాదిగ ఉపకులాల బతుకుల్లో వెలుగులు నింపాలని అన్నారు. కానీ ఈ వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు ఇకనైనా ఆలోచించుకొని మాదిగలకు మద్దతు పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కవంపల్లి రాములు మాదిగ, బెజ్జంకి అనిల్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దోమకొండ శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుండా థామస్ మాదిగ, తడగొండ రమేష్ మాదిగ, దోమకొండ నరేష్ మాదిగ, దోమకొండ గోపి మాదిగ తదితరులు పాల్గొన్నారు. బీసీ మేధావులు, కళాకారులు, జర్నలిస్టుల తరఫున మేము మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. వర్గీకరణ అనేది ప్రజాస్వామిక హక్కు. అది దానికి మద్దతుగా బాలాజీనగర్, యాప్రాల్ బాలాజీనగర్ హైదరాబాద్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 7 జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ కరీంనగర్ జిల్లాకు వచ్చినాం.
ఈ ప్రజాస్వామిక హక్కుకు అందరూ సబ్బండ కులాలు మద్దతు తెలపాలి. ఆ మద్దతు తెలిపే క్రమంలో వాళ్ళను చైతన్యవంతం చేసే క్రమంలో మేము ఈ కార్యక్రమం తీసుకొని నడుస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ప్రస్తుతం నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా బీసీ కులాలకు సంబంధించి కులకరణ అంశంలో కానీ బీసీ కులాల్లో ఉన్నటువంటి ఎవరి వాటా వాళ్ళకి రావాలనే రాజకీయ వాటా నుంచి మొదలు పెడితే ఆర్థిక అంశాల్లో అన్ని వాటాలు ఎవరికి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వాటా రావాలనే ఉద్యమానికి కూడా సుప్రీంకోర్టు సైతం వర్గీకరణ న్యాయబద్ధమని చెప్పింది. కమిషన్లు కూడా ఎన్ని కమిషన్లు వేసినా వాళ్ళందరూ కూడా వర్గీకరణ తప్పక జరగాల. మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వారికి దక్కాల్సిన వాటా కంపల్సరీగా దక్కాలని చెప్పేసి ఘంటాపదంగా చెప్తుంది. ఊరంతా కూడా కోడై కూస్తుంది. అయినప్పటికీ ఇందులో తాత్సారం ఏందో కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, ఇంకా అంతే లేట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఖచ్చితంగా అధికారికంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే నినాదంతో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ పట్టణం లోపల మహాప్రదర్శన చేసి మా బలాన్ని మా మందబలాన్ని చూపిస్తానని మందకృష్ణ పిలుపునిస్తే అది మీ ఒక్కరి యొక్క బాధ్యతనే కాదు, మా బాధ్యత కూడా అని చెప్పేసి మా బీసీ సంఘాల కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక 33 జిల్లాలు తిరుగుతూ నినదిస్తూ ఈరోజు కరీంనగర్కు రావడం జరిగింది. నియోజకవర్గంలో కనుమరుగు అవుతున్నాడని, ప్రజల్లో మెప్పు పొందేందుకు రసమై బాలకిషన్ మతిపోయి మాట్లాడుతున్నాడని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మానకొండూరు ఎమ్మెల్యే పల్లి సత్యనారాయణ అవినీతి చేసినట్లు నిరూపిస్తే మేం దేనికైనా సిద్ధమే అన్నారు. అవినీతి చేసింది మీరా మేమా నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. 2009లో టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ పై నువ్వు పాడిన పాట అందరికీ తెలిసిందే అన్నారు. ఎమ్మెల్యేపై చేసిన అసత్య ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకే ఇస్తామే తప్ప మీలాగా పార్టీ కార్యకర్తలకు ఇయ్యమని విమర్శించారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లపైన కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుంటున్నట్టు నిరూపిస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ గోపు మల్లారెడ్డి, పోలు రాము రమేష్, చిందల లక్ష్మారెడ్డి, బూదారపు శ్రీనివాస్, రమేష్, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, ఆషిక్ పాషా తదితరులున్నారు. సంస్థల ఎలక్షన్లు వచ్చే నెలలో ఉన్నాయని కొంత ప్రచారంలో ఉన్న సందర్భంలో మన రసమై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు కార్యకర్తలను మీటింగ్లు పెట్టి ప్రజల సమస్యల మీద కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన నాయకుడు. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దోసుకున్నారు, రేషన్ కార్డులలో దోసుకుంటారు, ఇళ్ళ దోసుకుంటారు, అల్ల దోసుకుంటారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నీకు ఇక్కడి నుంచి అలుగునూరు చౌరస్తాలో పెడతావా? బహిరంగ సవాల్ విసురుతున్నాం. చర్చ నువ్వు ఎక్కడ పెట్టినా ఏ కాంగ్రెస్ కార్యకర్త డబ్బులు తీసుకున్నాడో నువ్వు నిరూపించగలుగుతావా? ఏ కార్యకర్త నిరూపించినట్టు ఏదుంటే తక్షణమే అతన్ని ఇక్కడనే మేము సస్పెండ్ చేస్తాము, లేదంటే నువ్వు క్షమాపణ చెప్పు, లేదంటే నీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎవడెవడు దోపిడీ చేసిండు, ఎవడెవడు అవినీతికి పాల్పడ్డాడు, ఎవడు డబ్బులు తీసుకున్నాడో నేను పేపర్తో సహా నీ ముందు పెడతా. ఎక్కడికి నీ నాయకులను పంపుతావా, నీ మండలాధ్యక్షులు పంపుతావా, నా స్థాయికి తగ్గట్టు, మా ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టు నువ్వే వస్తావా? రా, ఎక్కడ చర్చ పెట్టినా నీ అవినీతి అక్రమాలను, నువ్వు చేసినటువంటి దోపిడీలను, 10 ఏళ్ల కాలంలో నువ్వు చేసినటువంటి అక్రమాలను ఖచ్చితంగా మేము బయట పెడతాం. ఈ నెల 26న ప్రభుత్వం అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాలపై గ్రామాల్లో రేపటి నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ప్రజలు హాజరై గ్రామ సభలను విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ రామ్మోహన్ చారి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అర్హుల ఎంపిక కొరకు ఈ నెల 21, 22, 23 తేదీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 21వ తేదీన ఆసన్నపల్లి, ఆరేపల్లి, పందిళ్ళ, తారుపల్లి, కిష్టంపేట, ఎదిలాపూర్, పెగడపల్లి, కూనారం, 22వ తేదీ మడిపల్లి, పెద్దంపేట్, మీర్జంపేట్, లక్ష్మీపూర్, పెద్దరాతపల్లి, జాఫర్ఖాన్పేట, మోట్లపల్లి, శ్రీరాంపూర్, వెన్నంపల్లి, 23వ తేదీ అంకంపల్లి, చిన్నరాతుపల్లి, మంగపేట, గంగారం, ఇప్పలపల్లి, మల్యాల, మడిపల్లి కాలనీ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాబితాలో పేర్లు లేని వారు కొత్త రేషన్ కార్డులకు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్, చిరునామా, మొబైల్ నంబర్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ సభలో గ్రామస్థాయి అధికారులతో పాటు ప్రజలు పాల్గొనాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వం నిర్వహించే 4 స్కీములు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకాల లోపల లబ్ధిదారులను సెలెక్ట్ చేయడానికి మండలంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇవి 21వ తేదీ నుండి 23 వరకు జరుగుతుంది. వీటి లోపల ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. అర్వాణి సకల కళా వేదిక గౌతమి శ్రీ గౌతమేశ్వరి సాహితీ కళాసేవ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాల సంక్రాంతి ప్రతిభా పురస్కార అవార్డుల కార్యక్రమం నగరంలోని ఫిలిం భవనంలో జరిగింది. అంగరంగ వైభవంగా వివిధ కళా రంగాలలో నిష్ణాతులైన వారిని సంస్థ ఘనంగా సన్మానిస్తూ స్వర్ణ కంకణాలతో పాటు అవార్డులను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖులు రాపర్తి ప్రసాద్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణులకు మంచి గుర్తింపును తెచ్చేందుకు అర్వాణి కళా సంస్థ తమకు అవార్డులను ప్రదానం చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. సమాజంలో వివిధ రంగాల్లో స్థిరపడిన బ్రాహ్మణులు సమాజ హితం కోరుతూ ముందుకు పోతున్నారన్నారు. భగవాన్ శర్మ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నుండి విచ్చేసిన తమకు ఈ పురస్కారాలు అందజేయడం తమకెంతో ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు జూడపాక శ్రీధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సాహిత్య, పురోహితం, జ్యోతిష్య, చిందు కళాకారుల వంటి 70 మందికి తాము ఈ అవార్డులను ప్రదానం చేశామన్నారు. సమాజ హితానికి దోహదపడే అనేక కళారంగాలకు చెందిన వారిని ఈ వేదిక ద్వారా అవార్డులను ప్రదానం చేయడం తమకెంతో స్ఫూర్తిదాయకమన్నారు. తమ సంస్థ రానున్న రోజుల్లో తమ కళల ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్న వారిని గుర్తించి వారిని వెలుగులోకి తెచ్చేందుకు తాము మరిన్ని అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కళాకారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఆర్యాణి సకల కళా వేదిక సంక్రాంతి ప్రతిభ పుష్కర మహోత్సవాలకి మేమందరం కూడా ఈస్ట్ గోదావరి నుంచి అందరూ కూడా విచ్చేసి ఎంతో వైభవంగా వీరి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి అలాగే ఈ యొక్క సభకి అందరం కూడా విచ్చేసి ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు మాకు చేసిన సన్మానాన్ని గ్రహించి మేమందరం కూడా ఎంతో ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి దాదాపు 15 మంది ఇక్కడికి వచ్చామండి. ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో అర్వాణి సంస్థ వారు ప్రతిభా పురస్కారాన్ని మాకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కళావేదికలో దాదాపు 60 నుంచి 70 మంది వరకు దాదాపు ఇక్కడ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందండి. అది ఈ పురస్కారంలో మా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బ్రాహ్మణులందరికీ కూడా ఇచ్చినందువల్ల మేమందరం కూడా చాలా సంతోషంగా, ఆనందదాయకంగా మరియు ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తామని చెప్పేసి, ఈ సేవలను కూడా కొనసాగిస్తామని చెప్పేసి మరి కోరుచున్నాం. జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారాలను ఈరోజు కరీంనగర్ వేదికగా అందజేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో జ్యోతిష్య, వాస్తు, సాహిత్య, కళ, సేవ, చిందు యక్షగాన ఇత్యాది కళలకు సంబంధించిన వారిని అందరినీ గుర్తించి దాదాపు 73 మందికి ఈరోజు జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారంతో పాటు
వారికి చక్కటి బిరుదును జోడిస్తూ ఈ పురస్కారాలు రెండింటిని స్వర్ణ కంకణంతో సహా సకల సన్మాన సత్కారాలతో ఈరోజు అందజేయడం జరిగింది. కళలను ప్రోత్సహిస్తూ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మా ఆర్యాని సకల కళా వేదిక నుండి గౌతమేశ్వర సాహిత్య సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు ఇక మీదట నిర్వహిస్తామని మేము సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరాన్ని ఆనుకొని ఉన్న బొమ్మకల్ గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ఈ గ్రామాన్ని పట్టించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని బొమ్మకల్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సత్పతి పమేలా, నగరం మేయర్ వై సునీల్ రావులను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి డ్రైనేజీ ద్వారా మురుగునీరు వచ్చి బొమ్మకల్ వాగులో కలవడం వలన దుర్గంధం వెదజల్లి తమ జీవితాలను దుర్భరం చేస్తుందని గ్రామస్తులు ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్తో ఏకరవు పెట్టారు. దీని ద్వారా గ్రామంలోని పశువులు అనారోగ్యం పాలవుతున్నాయని, రైతులు వేసిన పంటలు దిగుబడి రాక విపరీతంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా ప్రవహిస్తున్న మురికి నీటి వలన గ్రామంలో దోమలు వృద్ధి చెందుతూ తమ జీవనాన్ని అతలాకుతలం చేస్తుందన్నారు. అంతేకాకుండా విపరీతమైన దుర్గంధం రావడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. వెంటనే అక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేసి దారి మళ్లించాలని కోరారు. గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాది సుధాకర్, రైల్వే బోర్డు మెంబర్, మండల ప్రధాన కార్యదర్శి పాసం తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోస్కి శంకర్, మిడిదొడ్డి శంకరయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, కాల్వ అశోక్, పెద్ది లక్ష్మణ్, చిన్న మల్లయ్య, కాల్వ లింగయ్యలు ఉన్నారు. బీసీడీ వర్గీకరణ కొరకై ఈ నెల 22న పెద్దపల్లిలో నిర్వహించబోయే సన్నాక సభకు ఎంఆర్పీఎస్ కళాకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని, 1,00,000 డబ్బులు 1000 గొంతుకల శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు బుర్ల తిరుపతి కోరారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో 1,00,000 డబ్బులు 1000 గొంతుకల మండల అధ్యక్షులు బుర్ల తిరుపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ కొరకై ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే 1,00,000 డబ్బులు 1000 గొంతుకల సభకు ఏర్పాట్లు భాగంగా ఈ నెల 22వ తేదీన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సన్నాక సభకు పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపానికి వస్తున్నారని, మండలంలోని ఎంఆర్పీఎస్ కళాకారులు, ఎంఆర్పీఎస్ నాయకులు ప్రతి ఒక్కరూ డప్పులతో పెద్దపల్లికి తరలి వెళ్లి సన్నాక సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1,00,000 డబ్బులు 1000 గొంతుకల జిల్లా ప్రధాన కార్యదర్శి తూన్ల రాజయ్య, శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు బుర్ల తిరుపతి, ఉపాధ్యక్షులు అంబాల సతీష్, ప్రచార కార్యదర్శి మొగిలి తిరుపతి, సహాయ కార్యదర్శి స్వామి, కార్యవర్గ సభ్యులు రజక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రదర్శన, మరి అలాగే సన్నాహక సదస్సును నిర్వహించడానికి మరి అన్నగారు విచ్చేస్తున్నారు. తప్పకుండా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకొని ఆటలాడుకుంటూ పాట పాడుకుంటూ అన్నకు ఘన స్వాగతం చెప్పి అమర్చంద్ కళ్యాణ మండపంలో మనకు జరగబోయే సన్నాహక సదస్సును మనం విజయవంతం చేయాలని కోరుకుంటూ, మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి నేడు ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మాల సోదరులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం తప్ప మిగతా వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కావున ఈ మాదిగ దండోరకు సంబంధించినటువంటి మాదిగ కులస్తులు ఎవరైతే ఉన్నారో ఈ కోర్టు తీర్పును ధిక్కరించినటువంటి వారికి ఇది హెచ్చరికగా మరి ఇది. కరీంనగర్ జిల్లా అర్బన్ బ్యాంకు చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన పాలక వర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అర్బన్ బ్యాంకు పాలక వర్గం బ్యాంకు అభివృద్ధికి తమ వంతు కృషిని అందించాలని కోరారు. రాను రాను ఆర్థికంగా దినదిన అభివృద్ధి చెందేలా పాలకవర్గం సేవలు అందించే విధంగా సహకరించాలని కోరారు. భవిష్యత్తులో బ్యాంకు లావాదేవీలు మరింత విస్తరించి ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండేలా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు గంటా కళ్యాణి, శ్రీనివాస్, కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సయ్యలు ఉన్నారు.
కరీంనగర్లోని భగత్ నగర్లో శ్రీ వెంకటేశ్వర అయ్యప్ప శివాలయం, ఆంజనేయ స్వామి దేవస్థానం, హరిహర క్షేత్రం యొక్క భక్తుల హుండీల లెక్కింపు ప్రక్రియకు ఆలయ ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయంలోని హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు. ఇందులో 39,543 రూపాయలు వచ్చినట్లు దేవాలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి తెలిపారు. అనంతరం దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన దేవాలయ కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు సత్యనారాయణ, ఆనంద్ రెడ్డి, శ్రీనివాసు, కృష్ణ, కవిత, అర్చక సిబ్బంది సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అయ్యప్ప మండపం పునర్నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే అయ్యప్ప స్వాములు భిక్ష చేసేందుకు మండపం పునర్నిర్మాణంతో పాటు మరుగుదొడ్ల ఆధునీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు. అలాగే బ్యాంకు ఖాతాను చైర్మన్ ఈవో గాళ్ల పేరు మీద జాయింట్ అకౌంట్ తెరవడం, 26 ఫిబ్రవరి 2025 రోజున మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం గురించి తదితర అంశాలపై చర్చలు జరిపినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే నవంబర్ 25 నుంచి దీక్షాకాల సమయంలో హుండీలతో వచ్చిన డబ్బులతో సహా దాదాపు 2 నెలలకు గాను 25,77,477 రూపాయల ఆదాయం వచ్చిందని, అలాగే ఏప్రిల్ 1, 2024 నుంచి జనవరి 20, 2025 వరకు 19,08,013 రూపాయలు ఆలయ కార్యక్రమాలకు ఖర్చయినట్లు దేవాలయ చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, ఈవో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బడీరా రైలు బడీరా, పొగరాని రైలు బడీరా అంటూ కంది కట్కూరు ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల గదులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పలువురిని ఆకర్షిస్తున్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు బద్దెం రవీందర్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో పాటు దాతలు, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, ఎంపీటీసీ యాస తిరుపతి, మాజీ సర్పంచ్ ముత్యం అమర్తో పాటు రాఘవేంద్ర హాస్పిటల్ వెంకట్రావు, చిరంజీవి, అలాగే పలువురు సహాయ సహకారాలు ద్వారా మొత్తం 1,50,000 రూపాయలతో నూతన పాఠశాల గదులకు రైలు బడి కోసం పెయింటింగ్ వేయడం జరిగిందన్నారు. ఇది బడిలా లేదని, రైలులాగే ఉందని కొందరు భక్తులు ఈ సందర్భంగా అభినందించారు. అందుకోసం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల గదులకు ఇలాంటివి పెయింటింగ్ చేయడం ద్వారా విద్యార్థులను ఆకర్షితులను చేసి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి సహాయపడుతుందన్నారు. అలాగే ఈ రైలు బడి త్వరలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభిస్తారని, పాఠశాలను రైలు బడి రైల్ థీమ్తో పెయింటింగ్ వేయడం, రకరకాల బొమ్మలతో అందంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీ బద్దెం రవీందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు రాజు, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాల ఎంపీపీఎస్ కందికట్కూరు ఎస్సీ కాలనీ అయితే మేము పెద్దల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో మేము 1,50,000 రూపాయలు వెచ్చించి మా పాఠశాలలో మొత్తం రంగులతో రైలు బడి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని మా బడిని సుందరంగా, అంటే రైలు థీమ్తోని సుందరంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దీన్ని త్వరలో మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆఫ్టర్ 26 జనవరి తర్వాత ఈ స్కూల్ను తిరిగి ప్రారంభించడము జరుగుతుందని మీ అందరికీ సంతోషంగా తెలియపరుస్తున్నాను. అయితే ఈ రకంగా మేము చేయడం వల్ల ఏంటంటే మన పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరియు మిగతా మన మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేయడం వల్ల మన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో మీ ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యానికేతన్ హై స్కూల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ మాట్లాడుతూ మైనర్ బాలబాలికలు వాహనాలు నడపకూడదని,
ఒకవేళ నడిపితే వారి తల్లిదండ్రులపై సైతం కేసు నమోదు చేయబడతాయన్నారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు రహదారి భద్రత మీద అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని కోరారు. రాంగ్ రూట్లో వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వలన రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మోతీరామ్ నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదేశం ప్రకారం రోడ్డు భద్రత వారసులకు సంబంధించి ఈరోజు మన స్కూల్ పిల్లలకు అవగాహన ఈ హెల్మెట్ గురించి మరియు డ్రైవింగ్ సంబంధించి టికాకు సంబంధించి అందరికీ అభివృద్ధి కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బోయినపల్లి సెంటర్లో ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన పిల్లలకు అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 350 కోట్లతో కరీంనగర్ ను కేసీఆర్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా అభివృద్ధి శూన్యమంటూ ఎద్దేవా. సమాజ చైతన్యానికి కళాకారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. 70 మంది సాహితీ కళాకారులకు ఆర్వాణి సకల వేదిక అవార్డుల ప్రదానం. సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా అమలు చేయాలి. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటాలను గుర్తించాలని మాదిగల వేడుకోలు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.